పాట్నాలోని గాంధీ మైదాన్ కెపాసిటీ 11 లక్షలు. అందులో సగం వచ్చిన ఈ రోజు ట్రైలర్ కి మెంటల్ ఎక్కిపోతుంది. నెక్స్ట్ 2 hours లో ట్రైలర్ రిలీజ్ అవబోతోంది. దీంట్లో నాకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, పాయింట్ టు పాయింట్ మన వీడియోలో మాట్లాడుకుందాం. నాకున్న ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్, అల్లు అర్జున్ ఎట్లా చూపించబోతున్నారు. ఎందుకంటే మీకు ఫస్ట్ వచ్చినటువంటి టీజర్ గ్లిమ్స్, అందులో అల్లు అర్జున్ అంటే పుష్పరాజు అడవిలోకి వెళ్ళిపోయాడు లేకపోతే చచ్చిపోయాడా, ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాడు అనేది చూపిస్తూ టైగర్ తో మాత్రం జస్ట్ ఒక చిన్న గ్లిమ్సే అంతే. అండ్ నెక్స్ట్ వచ్చినటువంటిది ఆ చీర ఫైట్. ఆ చీరలో ఆ కైండ్ ఆఫ్ థింగ్ లో కనిపించడం దాదాపు 20 minutes ఉంటదంట. అది ఈ సినిమాలో 20 minutes పాటు ఈ యొక్క సీన్ ఉంటదంట. 20 నిమిషాలు ఆ చీర కట్టుకు సంబంధించినటువంటి సన్నివేశాన్ని సుకుమార్ డైరెక్ట్ చేశాడు. అంటే 3.5 గంటల సినిమాలో 20 నిమిషాలు దీనికే కేటాయించారు. అంటే దీనికే ఎన్నో కోట్లు కేటాయించారు ఈ సీన్ కే. సో ఇది బిగ్గెస్ట్ థింగ్ అవబోతుంది. ఓకే, కానీ ఈ రెండూ కాకుండా బేసిక్ గా పుష్పరాజ్ అసలు ఏంటి కథ, అంటే కథ గురించి కాదు నేను అనేది, సారీ, ఎట్లాంటి అపీరెన్స్ ఉండబోతుంది, స్క్రీన్ ప్రెసెన్స్ ఏ రకంగా ఉండబోతుంది అల్లు అర్జున్ అనేది నేను ఎక్సైట్ అవుతున్నటువంటి ఫస్ట్ ఫ్యాక్టర్. రెండోది ఫహద్ ఫాజిల్. ఫహద్ ఫాజిల్ ఒక క్రేజీ పోలీస్ మ్యాన్ గా చూపించబోతున్నారు. ఫహద్ ఫాజిల్ తో పాటుగా రష్మిక క్యారెక్టర్ ని కూడా ఇంకా ఓపెన్ చేయాల. ఫహద్ ఫాజిల్ క్యారెక్టర్ ని, రష్మిక క్యారెక్టర్ ని, వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ ని ఇంకా ఓపెన్ చేయాలి. సో వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ ఏ రకంగా ఉంటాయి, ఎస్పెషల్లీ ఫహద్ ఫాజిల్ ని ఏ రకంగా సుకుమార్ చూపించబోతున్నాడో, అది ట్రైలర్ లో ఒక చిన్న పాయింట్ యాడ్ చేసినా మనకి అదిరిపోతుంది. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, ట్రైలర్ కట్ ఎట్లా ఉండబోతోంది. యానిమల్ సినిమా ట్రైలర్ కట్ మీకు నార్త్ బెల్ట్ ని, బాలీవుడ్ మూవీ ఆడియన్స్ ని మెంటల్ ఎక్కిచ్చేసింది. రణబీర్ కపూర్ దాస్, సందీప్ రెడ్డి వంగన, సందీప్ రెడ్డి వంగ ఇంతకు ముందు అర్జున్ రెడ్డి తీసాడా, షాహిద్ కపూర్, ఇవన్నీ పక్కన పెట్టేస్తే, అంటే ఇది ఒక 50% హెల్ప్ అయితే, మిగతా 50% జనాలు థియేటర్ కి ఎగబడి రావడానికి ముఖ్యమైన కారణం యానిమల్ సినిమా యొక్క ట్రైలర్ కట్. మెంటల్ మ్యాడ్నెస్ ఎక్కేసింది. ఈ ట్రైలర్ ఏంది, ఆ క్యారెక్టర్ ఏంది, ఓ నీ అమ్మ ఇట్లా ఉన్నాడు ఏంటని. సో ఇదే కైండ్ ఆఫ్ గనక, అంటే ఎగ్జాక్ట్లీ ఆ ఫార్మాట్ అన్నట్ల ట్రైలర్ కట్ గనక బాగుంటే బాలీవుడ్ ఆడియన్స్ మెస్మరైజ్ అయిపోతారు. నాకు పర్సనల్ గా వచ్చినటువంటి సోర్సెస్ ప్రకారం చెప్తున్నా, మన వాళ్ళకి కాస్త అటు ఇటు కమర్షియల్ ఎంటర్టైనర్ లా అనిపించవచ్చు కానీ హిందీ వాళ్ళకి ఈ ట్రైలర్ పిచ్చి కుక్కలా ఎక్కేస్తుంది. నేను మళ్ళీ వీడియో ట్రైలర్ రివ్యూ చేసినప్పుడు మళ్ళీ మీకు చెప్తా ఈ పాయింట్ ని. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే నేను ఎక్సైట్ అయ్యేది, ఇంటర్నేషనల్ లెవెల్లో పుష్పరాజ్ ఏంటి అనేది ఒక చిన్న గ్లిమ్స్ అన్న ఇస్తారా ఇందులో. ఎందుకంటే ఇప్పటి వరకు చిత్తూరు, ఇండియా వైడ్, చెన్నై ఇంతవరకు లిమిటెడ్ ఫస్ట్ పార్ట్ లో. సెకండ్ పార్ట్ లో వరల్డ్ వైడ్ వెళ్ళబోతున్నాడు పుష్ప. ఎందుకంటే వేరే కంట్రీస్ లో కూడా షూటింగ్ తీశారు, జపాన్, మలేషియా కూడా షూటింగ్ తీశారు. కథలో వాటిని కూడా ఇన్వాల్వ్ చేయబోతున్నారు. ఆ ఇంటర్నేషనల్ పాయింట్ ని ఒక్క 5-10 seconds అన్న చూపించే అవకాశం ఉంటుందా అనేది. అండ్ సునీల్, అనసూయ క్యారెక్టర్లు ఏంటి, వాటి కథ ఏంటి, జాలిరెడ్డి ఏంటి, జక్కారెడ్డి ఏంటి, వీళ్ళ గురించి కూడా ఏదన్నా చూపించేటువంటి అవకాశం ఉందా అనేది కూడా నన్ను ఎక్సైట్ చేస్తుంది. అండ్ పుష్పాని మనం కనుక మనం చూసినటువంటి మెయిన్ టీజర్ లో పుష్పాని చంపేశారు, చనిపోయాడు, పోలీసులే చంపే శవాన్ని మాయం చేశాడు, ఆ తర్వాత ఫారెస్ట్ లో కనిపించాడు, పులుల కోసం పెట్టినటువంటి కెమెరాలో, ఇదంతా ఉంది ఓకే. కానీ చంపేసేటువంటి పరిస్థితి, అడవుల్లోకి వెళ్ళి పారిపోయేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది పుష్పకి? అంటే ఇండియా వైడ్ పుష్ప మీద కూంబింగ్ ఆపరేషన్ నడిచిందా? అసలు ఎందువల్ల పుష్పకి ఆ పరిస్థితి వచ్చింది? అంటే కేజీఎఫ్ టైప్ లో ఏదన్నా ఇండియా లెవెల్లో ఒక ఇదిగా ఎదుగుతాడా, లేకపోతే ఏంటి, ఎందువల్ల పుష్ప అడవుల్లోకి పారిపోయే పరిస్థితి, పుష్పాన్ని చంపేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఒక బిగ్గెస్ట్ పాయింట్. ఫహద్ ఫాజిల్ గురించి చెప్పడం పాయింట్ చెప్పడం మర్చిపోయా. ఫహద్ ఫాజిల్ పుష్పరాజ్ యొక్క ఫేస్ ఆఫ్ ని ఒక్క 5 సెకండ్లు అన్నా గనక గ్లిమ్స్ లో ఈ ట్రైలర్ లో చూపించగలిగితే ఇక బీభత్సంగా ఉంటది ట్రైలర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఫేస్ ఆఫ్, ఇద్దరి మధ్య జరగబోయేటువంటి పోరాట సన్నివేశాన్ని, ఒక డైలాగ్ ను, ఒక ఫేస్ ఆఫ్ సీన్ కైండ్ ఆఫ్ చూపించగలిగితే, పుష్ప ఫైర్ అనుకుంటున్నావా ఫ్లవర్ అనుకుంటున్నావా ఫైర్ అనేటువంటి సీన్ లో ఏ రకమైనటువంటి సునీల్ తో ఫేస్ ఆఫ్ ఉంటుందో, అంతకంటే ఇంకొక 20-30 రెట్లు ఎక్కువ ఉంటది ఖచ్చితంగా ఫహద్ ఫాజిల్ కాబట్టి. సో సునీల్ తోనే అట్లా ఉంటే ఫహద్ ఫాజిల్ తో ఫేస్ ఆఫ్ ఎట్లా ఉంటుంది, దాంట్లో ఒక చిన్న 5 సెకండ్లు ఏమైనా వదులుతాడా సుకుమార్ అనేది ఎక్స్పెక్ట్. అండ్ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇప్పటికే తమన్, డిఎస్పి ఎవరు ఏంటి కథ అనేటువంటి డిస్కషన్ నడుస్తున్నటువంటి ఈ టైంలో డిఎస్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కా, తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కా, అసలు ఈ ట్రైలర్ కి బిగ్గెస్ట్ పాయింటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవబోతుంది. ఈ రోజుల్లో ఏ ట్రైలర్ అయినా ఒక లెవెల్ కి వెళ్ళిందంటే ట్రైలర్ కట్ తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంపార్టెంట్ అవుతుంది. అట్లాంటి టైంలో ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా ఉండబోతోంది, ఇది ఎవరు ఇవ్వబోతున్నారు, దీనికి ఎవరిచ్చారో రివీల్ చేస్తారో లేదో మనకు తెలియదు కానీ స్క్రీన్ మీద వచ్చేటువంటి ట్రైలర్ లో వచ్చేటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ లెవెల్లో ఉండబోతోంది, అది ఆడియన్స్ కి ఏ రకంగా నచ్చబోతోంది అనేది కూడా నన్ను ఎక్సైట్ చేస్తుంది. మీకు ఏదైనా పాయింట్స్ మిస్ అయి ఉంటే, నేను మిస్ అయ్యాను మీకు అనిపిస్తే డెఫినెట్లీ కామెంట్ చేయండి. మీకు ఈ ట్రైలర్ గురించి ఏమనిపించిందో చెప్పండి. ఒక లైక్ ఇవ్వండి, మీ వీడియో చాలా మందికి పంపిస్తుంది యూట్యూబ్. సో ఖచ్చితంగా ఒక లైక్ అయితే పడండి వీడియోకి. థ్యాంక్ యూ.